కాకినాడలో నిత్యం ఇంటి పనుల్లో విధి నిర్వహణలో బిజీగా గడిపే మహిళలు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఆ కొన్ని గంటలు అన్నీ మర్చిపోయి ఆటపాటలతో ఆనందం డోలికలతో మునిగిపోయారు. అనేక బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచే మహిళలు కాకినాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఉదయం నుండి అనేక క్రీడలు నిర్వహించుకుని తమలోని ప్రతిభా బాటభావాలను ప్రదర్శించారు. మరోవైపు మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని, మహిళలు అన్ని రంగాలలో ముందుండేందుకు తమ వంతు కృషి చేస్తామని ఏపీ ఎన్జీజీఓ సంఘ మహిళా నాయకులు చెబుతున్నారు. పెద్ద చిన్న గౌరవ సంఘం ఈ గౌరవప్రదమైనటువంటి ఆలోచనతోనే సంఘంలోకి మీరు వచ్చారు. నా పేరు నవనీత. నేను ఒక ప్రిన్సిపల్ నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్ లాగా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు కంపారిటివ్లీ మనకు లాస్ట్ ఒక డీకేడ్ అంటే కొన్ని ఇయర్స్కి ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. మహిళలు ప్రతి ఫీల్డ్లో కూడా ముందుంటున్నారు. సో ఇల్లు అంతగానే అండ్ ఈవెన్ వర్క్ ప్లేస్లో కూడా చాలా బాగా ముందుకు వస్తున్నారు. సో మనం ఈవెన్ రైల్లో కూడా ట్రైన్స్లో కూడా మనకు డ్రైవర్స్ మహిళలను చూడగలుగుతున్నాం. ఈవెన్ ఫ్లైట్స్ కూడా మన మహిళలు అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే సైంటిఫికల్గా తెలిసింది ఏంటంటే కంపేర్ చేసి చూస్తే మహిళలు 2 hours మోర్ వర్క్ చేయొచ్చంట. సో దానివల్ల ఫస్ట్ ఇంపార్టెన్స్ ఒక మహిళకే ఇస్తున్నారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ సేయింగ్ దట్ బీయింగ్ అ ఉమెన్, ఒక ఉమెన్ మహిళ అలాగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇలానే ఫర్దర్గా కూడా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇలానే ముందుకు వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా నా సజెషన్స్ ఏంటంటే, ఇంకొంతమంది మహిళలు ఉంటారు స్టిల్ ఇంటికే పరిమితం అయ్యి ఉంటున్నారు. వాళ్ళకు కూడా నా అడ్వైస్ ఏంటంటే, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే కాకుండా మరి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి, అలానే ముందుకొచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఫీల్డ్లో లైక్ ప్రోగ్రెస్ అంటే గెలవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు నవ్య. అందరూ చెప్పడంలో అప్రిషియేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. తరువాత మీనాక్షే కాదు, కాకినాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల వద్ద నుండి మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. పురస్కరించుకొని కాకినాడ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లాలో అయితే కనుక మహిళా ఉద్యోగులందరికీ కూడా క్రీడా పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ మహిళా విభాగం నుంచి అయితే కనుక ఈ క్రీడా పోటీలను అయితే నిర్వహిస్తున్నారు. ఉత్సాహంగా ఈ మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఈ క్రీడలకు సంబంధించి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈ మహిళా విభాగానికి సంబంధించిన మీనాక్షి గారు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఈ మహిళా ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు, అసలు ఎంతమంది కార్యక్రమంలో పాల్గొన్నారు, ఏ ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులందరికీ కూడా కాకినాడ జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగులకి రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులందరికీ కూడా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు సెలవుని మంజూరు చేశారు 6వ తారీఖున. దీనికి సంబంధించిన వ్యాలిడిక్టరీ ఫంక్షన్ 8వ తారీఖున కాకినాడ ఎన్జీఓ హోమ్ నందు జరుగుతుంది. ఈరోజు మహిళా విభాగం మహిళలకు అందరికీ కూడా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మహిళలకు షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో, టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్ మిగతా విభాగాల్లో పోటీలు జరుగుతుంది. అదేవిధంగా 100 meters రన్నింగ్, 400 meters స్పీడ్ వాక్ కూడా
నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు ఇచ్చిన సెలవును ఉపయోగించుకుని మహిళలు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మహిళలు పెద్ద ఎత్తున దాదాపు 300 మంది వరకు హాజరవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో విజేతలందరూ కూడా 8వ తారీఖున జరిగే కార్యక్రమాన్ని కూడా ఎన్జిఓ హోంలో జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేయాలని మీ తరపున కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు మహిళా విభాగంగా ఉన్నారు, అంటే ఈ జిల్లాలో మహిళలకు సంబంధించి అనేక దాడులు కానీ లేకపోతే వాళ్ళ హక్కులకు సంబంధించి మీ ఆర్గనైజేషన్ ఏ విధంగా కృషి చేస్తుంది? మహిళా విభాగం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మహిళా విభాగానికి సంబంధించిన ఈ విధంగా వర్క్ ప్లేస్లో ఉన్న ఏమైనా హెరాస్మెంట్స్ ఉంటే కనుక ప్రత్యేకంగా ఈ మహిళా విభాగము దృష్టిలోకి తీసుకొస్తే కనుక వారు మహిళా విభాగం తరపున ఆ కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళి ఆవిడకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా తెలుసుకుని వాటిని పూర్తి చేయడంలో మా యొక్క అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో వారికి తోడ్పాటుగా ఉండి వారి యొక్క ప్రాబ్లమ్స్ని తీర్చడంలో ఎప్పుడూ కూడా ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. జిల్లా యంత్రాంగం ఎలాంటి మీ లేడీస్ ఇష్యూలో అంటే ప్రొటెక్షన్ సెల్స్ ఇలాంటివి ఏర్పాటు చేయాలా? జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎలాంటివి ఏమైనా ఏర్పాటు చేశారో దానికి సంబంధించి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? ఆల్రెడీ మహిళలకి అండగా ఉండేందుకు దిశ అది కూడా ఆల్రెడీ నడుస్తుంది. కాకినాడ జనరల్ హాస్పిటల్ కాంపౌండ్లో దిశ పోలీస్ స్టేషన్ ఉంది. అదేవిధంగా దిశ సంబంధించిన కార్యవర్గం అందరూ కూడా దానికి సంబంధించిన వారు అందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. కానీ మహిళలు ముందుకు వచ్చి వారికి జరిగే అన్యాయాల్ని ఏదైనా ఆఫీసు వర్క్ ప్లేస్లో జరిగే ఏదైనా హెరాస్మెంట్లు అవన్నీ ఏమైనా ఉంటే కనుక ధైర్యంగా ముందుకు వస్తే వారికి తోడ్పాటుగా ఈ దిశ పనిచేస్తుంది. అదేవిధంగా మహిళా విభాగం కూడా పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. అమ్మ చెప్పండి, అసలు ఏ విధంగా మీరు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు? అసలు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు? ఎంతమంది పాల్గొన్నారు? మరి ఏపీఎన్జీజీఓస్ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మరి ఈ ఒక్కరోజు ఆటల పోటీలు నిర్వహించడానికి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఈ సభా వేదికగా ఉమెన్స్ వింగ్ తరపున కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉదయం నుంచి కూడా ఎంతో కోలాహలంగా వివిధ డిపార్ట్మెంట్ నుంచి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే వారు ఉన్న ప్రతిభని సరదాగా ఈ ఒక్కరోజు పార్టిసిపేట్ చేయడానికి, అలాగే వారి ఆఫీస్లో స్ట్రెస్ కానీ అలాగే ఇంటి బాధ్యతలు కానీ ఈ ఒక్కరోజు పూర్తిగా విస్మరించి ఈ స్టేడియంలో ప్రతి ఒక్కరు వారు ప్రతిభా పాఠవాలని వెలికి తీసి చక్కగా మహిళలు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణంలో ఉన్నారు. వారందరూ కూడా ఎంతో చక్కగా ఆట పోటీల్లో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ 100 మీటర్స్ ఇవన్నీ జావలిన్, షార్ట్ పుట్ ఇవన్నీ ఇప్పటికి వివిధ విభాగాల్లో బిలో 35, అబవ్ 35 అలాంటి ఆ రేంజ్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆటల పోటీలు చక్కగా నిర్వహించడానికి మాకు పీఈటీలు కూడా ఎంతో సహాయ సహకారం అందించారు. అలాగే మమ్మల్ని ముందుండి నడిపించిన మరి జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ గారికి, అలాగే పాలపర్తి మూర్తిబాబు గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మరి మా కోశాధికారి వై పద్మమీనాక్షి గారికి కూడా ఈ సభా వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ చెప్పండి, అసలు మీ ఆర్గనైజేషన్ మహిళలకు ఏ విధంగా వెన్నుదన్నుగా ఉంటుంది? అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. మహిళలందరికీ అంటే మహిళలందరికీ వెన్నుదన్నుగా అంటే ఇప్పుడు ఉమెన్ ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ అనేది ఎంప్లాయీస్ సంబంధించిన అసోసియేషన్ అండి. అందులో మహిళా విభాగం అనేది మహిళా ఎంప్లాయీస్ యొక్క మంచి చెడులు అన్నీ చూసుకుని చేసే విభాగము. మహిళా ఉద్యోగులకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏవైనా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండి మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని మీకు తెలియజేస్తున్నామండి. ఇది ఇక్కడున్న మహిళ అయితే చెప్తున్నారు. అంటే ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా అయితే ఈ మహిళా పోటీలను అయితే కనుక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలను అయితే నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది మహిళలు అయితే కనుక ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే మహిళలకు సంబంధించి ఏదైనా ఆ దాడులు జరిగినా ఏమైనా ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మా మహిళా సంఘంగా వెన్నుదన్నుగా నిలబడతామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.